జైలుకు వెళ్ళిన కవితలో పరివర్తన ఆరంభమైంది. ఒంటరిగా కూర్చోవాలా? అట్లాగే అక్కడ ఇంకెవరితో మాట్లాడినా తోటి ఖైదీలతోనే మాట్లాడాలా? బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. అప్పుడు మనసు ప్రశాంతత కోల్పోతుంది. అందరూ సెల్యూట్ కొట్టే దశ నుండి టైంకి వాళ్ళు పెట్టే భోజనం చేసి పడుకోవాల్సిన దశ. చాలా తీవ్రమైన మనోవ్యాధి ఉంటుంది. ఈ సందర్భంలో ఇక మనసుని దిటవు చేసుకోవడానికి యోగాసనాలు లేకపోతే జపం, ఇప్పుడు జపం వైపుకి వెళ్తోంది కవిత. తాజాగా ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు గాను తనకు జపమాల కావాలని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు. మెడిటేషన్కి అనుమతి కోరారు. అలాగే స్పోర్ట్స్ షూ, పుస్తకాలు, పెన్నులు, పరుపు, దుప్పట్లు కావాలని కోరారు. ఇంటి నుంచి ఆహారానికి అనుమతించాలని కోరారు. ఈ మేరకు కవిత తరపున న్యాయవాది నితీష్ రాణా సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాని అభ్యర్థించారు. మార్చి 26 ఇచ్చిన ఉత్తర్వులు ఏ ఒక్కటి అనుమతించలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి ఇచ్చారు.